నమస్తే. ఎంపీ న్యూస్ మనప్రాయ న్యూస్ స్వాగతం. ఈరోజు మన ముఖ్య అతిథి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన గుమ్మడి నర్సయ్య గారితో ముఖాముఖి కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేద్దాం. నమస్కారం. నమస్తే. గుమ్మడి నర్సయ్య గారు, మీ విలేజ్, మీ యొక్క నేపథ్యం చెప్తారా? ఈ ఇల్లందు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సింగరేణి మండలంలో మా గ్రామం ఉంటుంది. మా గ్రామం పేరు టేకులగూడెం. మీరు ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది అక్క చేయాలి? మా అమ్మ నాన్నకు మేము 8 మంది సంతానం. 3 అమ్మాయిలు, 5 అబ్బాయిలం. అందరికన్నా పెద్దోని నేను ఉంటాను. మీ నాన్నగారు ఏం పని చేసేదండి? మా నాన్న వ్యవసాయమే. మాకున్న కొద్ది వ్యవసాయం మా నాన్న దగ్గర నుంచి మొదలుకొని ఇప్పుడు మేము కూడా దానితోటి ఉన్నాం. అప్పుడు మా తాతకు మా నాన్న ఒక్కడే కొడుకు. మా తాత మరి ఆ దొరల దగ్గర నుంచి 10 ఎకరాలు భూమి పట్టుకొని దాంతో నడిచింది. ఆ తర్వాత ఇప్పుడు మా తాత మా నాన్న ఇద్దరు పోయారు. మేము 5 అన్నదమ్ములం తలా 2 ఎకరాలు పంచుకోవటం జరిగింది. మీరు ఎలా వచ్చారండి రాజకీయాల్లోకి? ఎలా రావాలనిపించింది? రాజకీయాల్లోకి రావటానికి అందరూ ఎట్లా ఇష్టం ఉన్నటువంటి నచ్చినటువంటి రాజకీయాలకి ఇదవుతున్నారు. ఆ పద్ధతుల్లో మా ప్రాంతం అంతా కూడా వెనకబడ్డ ప్రాంతం, పేదరికంలో ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి సిపిఐఎంఎల్ ప్రజాపంద పనిచేస్తున్నటువంటి క్రమంలో మేము ఆ పార్టీ విధానాలకు ఆకర్షితులమయ్యాం. మీరు ఫస్ట్ టైం సర్పంచ్ ఏ టైంలో, ఏ ఇయర్లో అయిందండి? 81లో ఉసిరికాయలపల్లి అని మా ఊరు, ఆ ఉసిరికాయపల్లి పంచాయతీలో ఉంది. ఇప్పుడు మా ఊరు సపరేట్ పంచాయతీ. కానీ నేను సర్పంచ్ అయినప్పుడు ఉసిరికాయలపల్లి, తొడదలగూడెం, నడిమూరు, భాగ్యనగర్ తండా ఇవన్నీ కూడా ఒక పంచాయతీగా ఉన్నాయి. అవి తర్వాత విడదీసి చిన్న చిన్న పంచాయతీలు చేశారు. ఏ పార్టీ తరఫున మీరు సర్పంచ్ చేసింది? ఏ పార్టీ తరఫున? సిపిఐఎంఎల్ ప్రజాపంద. సిపిఐ ఉంటుంది, సిపిఐఎంఎల్ ఉంటుంది. సిపిఐలో రెండు ఉన్నాయా? సిపిఐ వేరు, సిపిఎం వేరు. సిపిఎం నుండి 69లో బయటికి వెళ్ళినటువంటి విప్లవ శ్రేణుల నాయకత్వంలో ఉన్నది సిపిఐఎంఎల్ ప్రజాపంద. అది ఈ ప్రాంతంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో మేమందరం, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ ఆ పార్టీకి ఆకర్షితులయ్యారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఈ ప్రాంతంలో పార్టీగా, ప్రజలుగా మేము మనగలుగుతున్నాం. ఇప్పుడు సర్పంచ్ అయిన తర్వాత ఇమీడియట్లీ ఎమ్మెల్యే అయినా, లేదా ఎంపీటీసీ, జెడ్పీటీసీ? 83లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. నేను అప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడే నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నిలబెట్టడం జరిగింది. 83 అంటే దాదాపుగా ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టి, ఎన్టీఆర్ నేను ఇద్దరం ఒకసారి ఎమ్మెల్యేలు. అంటే ఎన్టీఆర్ ప్రభావంలో కూడా ఇక్కడ ఇల్లందులో సిపిఎంఎల్ ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి గుమ్మడి నర్సయ్య గారు ఎన్నికలని చెప్తున్నారు. సరే, ఏ సంవత్సరం వరకు ఉన్నారు మీరు? 83లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు ఎన్టీ రామారావు, నాదెండ్ల భాస్కర్రావు ఆ తెలుగుదేశం పార్టీకి నాయకులు, వాళ్ళిద్దరి మధ్యన వచ్చినటువంటి తగాదతోటి అసెంబ్లీని రద్దు చేయటం జరిగింది. మళ్ళీ ఎన్నికలు పెట్టడం జరిగింది. అది 85-84 టైంలో. మళ్ళీ అప్పుడు మళ్ళా 89లో ఎన్నికలు జరిగినాయి. మళ్ళా 94లో సిపిఐ, సిపిఎం, కాంగ్రెసు, తెలుగుదేశం అందరూ కలిస్తే కానీ మా పార్టీని ఓడించలేకపోయారు. అక్కడ 94లో ఓడిపోయిందా? అవును, 2009 వరకు. 2009 వరకు. మధ్యలో ఒక టైం పోయింది. 1980 నుంచి సీరియల్గా ఎమ్మెల్యే కాకుండా ఒక 91 ఓడిపోతే మీదే మొత్తం సిపిఎంఎల్ ఎమ్మెల్యేగా గుమ్మడి నర్సయ్య గారు గెలిచి ఈ ఏరియా ప్రపంచాన్ని చూపించారు. ఇప్పుడు ప్రజెంట్ మీ సంతానం కానీ, మీ కొడుకులు కానీ, బిడ్డలు కానీ ఎవరన్నా
రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంది? మేము రాజకీయాల్లోకి రావటానికి ఒక కారణం ఉంది. కంప్లీట్ వెనకబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమీ లేనటువంటి పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు. ఈ కార్మిక సంఘం అనేటువంటి ఏదైతుందో ఈ సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతున్నారో వాళ్ళే కాస్త కడుపు నిండా తింటున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు కూడా నెలంతా పనిచేస్తే కానీ మళ్ళా నెల వచ్చేటప్పటికి అప్పులు చేసేటువంటి పరిస్థితి. ఇక మిగిలిన ప్రజలందరి సంగతి ఏంటి అనేది అనిపిస్తే వాళ్ళందరూ కూడా భూమి లేనటువంటి ప్రజలు. భూమి లేక ఉన్న భూమిలో పండిన పంటలు సరిపోక పండిన పంటలకి గిట్టుబాటు ధరలు లేక ఇట్లా వెనకపోయినటువంటి వాళ్ళం. ఆ పద్ధతుల్లో ఉన్నటువంటి మేము ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పోడు భూమి సాగు చేస్తున్నటువంటి ప్రజలకు అండగా ఉండి పార్టీ అండగా నిలబడటం జరిగింది. ఈ పద్ధతుల్లో మేము అధికారంలోకి వచ్చాం. కానీ అలా ఉన్నటువంటి దాంట్లో ఇంకెవరు ఈ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు కనపట్టాలి. మేము ఎంత ప్రోత్సహించినా మేము ఎంత ఇది చేసినా కానీ మమ్మల్ని చూసి వీళ్ళే మంచోళ్ళు అనేవాళ్ళు ఉన్నారు, కానీ మాతోటి ప్రయాణం చేసేవాళ్ళు లేరు. ఎటు తిరిగి ఆర్థిక సంక్షోభం ఇది కనపడుతుంది. అట్లా డబ్బులు ఎక్కడున్నాయా, హల్చల్గా ఎట్లా బతకాలా అనేటువంటి పద్ధతుల్లో తయారయ్యారు. మేము ఎంత ప్రోత్సహించినా కానీ అంత ఊపుగా లేనటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మా పిల్లలు మా కుటుంబంలో కూడా మా మనవరాలు ఇద్దరు సైకాలజీ చదువుతున్నారు, ఒకరు లా చదువుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రగతిశీల విద్యార్థి సంఘం అంటే PDSU ఆ సంఘంలో పనిచేస్తున్నారు. వాళ్ళు చదువు పూర్తయ్యేటప్పటికి ఉద్యోగం చేద్దామా పోరాటం చేద్దాం అనే దానికి ఉద్యోగం చేసుకొని పోద్దాం అనే తీరుగా ఉన్నారు. మా చిన్నమ్మాయి ఇప్పుడు హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్. ఉద్యోగం కోసం ఆలోచిస్తుంది తప్ప ప్రజా పోరాటాలకు వెళ్ళి ఆలోచిస్తలేదు. ఎంతమంది కొడుకులు ఎంతమంది బిడ్డలు మీకు? ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. చిన్న అబ్బాయి చనిపోయాడు. పెద్ద అబ్బాయికి పెళ్ళిళ్ళైనాయి. చిన్న అమ్మాయి ప్రొఫెసర్, ఆమె పెళ్ళి చేసుకోలేదు. పెద్ద అబ్బాయికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయికి ఒక పాప, ఒక బాబు. వీళ్ళైతే చదువుల్లో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైనా కూడా సరే, ఇప్పుడు తెలంగాణ మొత్తంలో ఎక్కడైనా కూడా పార్టీ నడపాలంటే ఈ రోజులల్లో ఆర్థికంగా ఎంతో కొంత అవసరం ఉన్నది. ఈ ఇల్లందులో ఇంత పెద్ద ఇల్లందు పట్టణంలో కనీసం ఒక అరెకరంతో ఈ బిల్డింగ్ కట్టి దీన్ని మెయింటెనెన్స్ ఇట్లా పార్టీ అధికారం లేదు కదా. అధికారంలో ఉంటేనే ఇవన్నీ నడుతాయని కాదు. మేము ప్రజల్లో పనిచేస్తున్నాం. ప్రజలందరి దగ్గర నుంచి ఆర్థికాన్ని సమకూర్చుకుంటాం. మా కార్యకర్తలు బతకటానికి ప్రజలు సహకరిస్తుంటారు. మా ప్రజల సహకారం లేకపోతే మా కార్యకర్తలు పనిచేయలేరు కదా. ఇప్పుడు బూర్జో పార్టీలకు సంబంధించిన విషయానికి వస్తే వాళ్ళు కూడా, వాళ్ళ నాయకులు కూడా, వాళ్ళ కార్యకర్తలు కూడా బతకాలంటే ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద సహకారులు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాకేమో అందరూ ప్రజలు, ఆ ప్రజల్లో నుంచే కార్యకర్తలు. ఎమ్మెల్యే కాగానే ఎవరైనా కూడా తన ఊరికి, తన నియోజకవర్గానికి ఎంతో కొంత చేస్తారు. ఈ 5 టైమ్స్లో అంటే 5 సార్లు అయిన ఎమ్మెల్యే పీరియడ్లో ఇల్లందుకు మీరు చేసిందంటే ఏం చెప్తారు? ఈ కాన్స్టిట్యున్సీ ఒక చీకటి మండలం. ఇదంతా కూడా కంప్లీట్ వెనకబడినటువంటి ప్రాంతం. మొత్తానికి 83 నుంచి మొదలుకొని 2009 దాకా మా ప్రాతినిధ్యంలో ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కాన్స్టిట్యున్సీకి ఉపయోగించాం, కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు ఉపయోగించాం. ఆ పద్ధతుల్లో అన్ని గ్రామాలకి రోడ్లు నిర్మాణం చేయించుకోగలిగాం, అన్ని గ్రామాలకి కరెంటు తీసుకోగలిగాం, అన్ని మండలాల్లో
స్కూల్ బిల్డింగులకు సంబంధించి, హాస్పిటల్కి సంబంధించి, తహసీల్ ఆఫీసు, మండల ఆఫీసులకి సంబంధించిన బిల్డింగులకు సంబంధించి వీటన్నిటిని కూడా సాధించుకోవటం జరిగింది. ఇలా అంతకన్నా ముందున్నటువంటి పరిస్థితి వాతావరణం ఏంటనే దానికి వస్తే ఇటీవల అధికారి కూడా వచ్చి చూసినోడు కాదనమాట. అధికారులు కూడా ప్రజల్లోకి పోయినటువంటి పరిస్థితి లేదు. అంతకు ముందున్నటువంటి ప్రభుత్వాలు, పాలకులు మరి ఈ ప్రాంతాన్ని ఎప్పుడన్నా పరిశీలన చేశారా అని అంటే అటువంటి పరిస్థితులే లేవు. ఈ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి పోవటం మొదలుపెట్టారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు సంబంధించిన విషయాల్ని పరిగణలోకి తీసుకోవటం మొదలుపెట్టారు. అట్లా మొత్తానికి నేను ఈ పార్టీ అభ్యర్థిగా గెలవటం, ఈ పార్టీ నాయకత్వంలో ప్రజల సమస్యలు తీసుకొని ప్రభుత్వాలకి, పాలకులకి రిప్రజెంట్ చేయటం, వీటితోటి మొత్తం మీద ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళకి పని లేకుండా చేశాం. ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏమైనా ఏంది అనే దానికి వస్తే ఆ ఎమ్మెల్యే బోర్డు పెట్టుకొని ఆ పైనుంచి వచ్చేటువంటి ఈ మిషన్ భగీరథలో ఇంకోటో ఆ సంక్షేమ పథకాలతోటి బతుకుతున్నారు తప్ప మాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు లేవు. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులతోటే ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రయత్నం చేశాం. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే పింఛన్ వస్తాయి అంటారు. మీరు 5 times ఎమ్మెల్యే కదా సార్, ఏమన్నా పింఛన్ ఇట్లా పింఛన్ వస్తుంది. పింఛన్ ఇప్పుడు 57,000 రూపాయలు వస్తుంది. అక్కడ ఇప్పటికీ నాకు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంది, దానికి 15,000 రూపాయలు రెంటు, 15,000 రూపాయలు రెంటు పోతాయి, 40,000 చేతికి వస్తాయి. వాటితోటి నా బండి తిరగటం, నేను ప్రజల్లో కార్యక్రమాలు చేయటం, ఇది నాకు జరిగిపోతుంది. అంతే వస్తుంది, 5 సార్లు అయినా అంతే వస్తుంది. 5 సార్లు గెలిచి కాబట్టి ఇంకెక్కువ వస్తుంది సార్? లేదు, 5 నుండి 10 అయినా ఇంతే వస్తుంది. ఒకసారి 2 సార్లు 3 సార్లు వాళ్ళకి కొద్దిగా తేడా ఉంటుంది. 83లో ఉన్న రాజకీయాలకును ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి రాజకీయాలు ఏమో ప్రజలు ఓట్లు అడిగేవాళ్ళు, ప్రజలు ఓట్లు ఇచ్చేది. ఇప్పుడున్నటువంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు, ప్రజలేమో డబ్బులు తీసుకొని ఓట్లు అమ్ముకుంటున్నారు. అది ఇప్పుడున్నటువంటి రాజకీయం. ఇప్పుడున్నటువంటి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు ఏంటి అనే దానికి వస్తే ఏం లేదు, ఆ పేరుతోటి, ప్రజల పేరుతోటి వచ్చేటువంటి నిధుల్ని ఎట్లా కాజేయాలన్నా అని చూస్తున్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు భూములు ఎక్కడన్నా ఉంటే ప్రజలకి ఎట్లా పంచాలని చూసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఎక్కడన్నా భూమి ఉందంటే ఆ భూమిని ఎట్ట కాజేయాలని చూస్తున్నటువంటిది. ఇది ఈనాడు ఉన్నటువంటి రాజకీయం. ఓటుకు నోటు ఇస్తేనే ఓటేసే కాలంకి వచ్చింది. అప్పటి నుంచి వరకు ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్యేగా కాన్సెప్ట్ చేసినప్పుడు ఓటుకు నోటు అనే డబ్బులు వేరే పార్టీలు, మీ పార్టీ నుంచి కూడా అట్లా ఉందా సార్ ఏమన్నా? మాకు ప్రజలే ఓట్లు ఇచ్చిండ్రు, ప్రజలే ఓట్ల ఖర్చుకి డబ్బులు ఇచ్చిండ్రు. ఆ ప్రజలే క్యాన్వేజింగ్కి వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ బోబెట్టిండ్రు. వాళ్ళే బోబెట్టి, వాళ్ళే డబ్బులు ఇచ్చి, వాళ్ళే ఓటిచ్చి గెలిపించుకున్నారు. అందుకనే మేము వాళ్ళని మోసం చేయటం కాకుండా, వాళ్ళకి నష్టం చేయటం కాకుండా వాళ్ళ కోసమే పనిచేస్తూ వచ్చాము. ఇప్పుడు కూడా వాళ్ళ కోసమే పనిచేస్తున్నాం. ఇప్పుడు ఓడిపోవటానికి గల కారణాలు ఏంటి అనే దానికి వస్తే డీలిమిటేషన్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలకి ఒక అవకాశం వచ్చింది. ఆ డీలిమిటేషన్లో ఈ కాన్స్టిట్యున్సీని 3 ముక్కలు చేశారు. అట్లా మా ఓట్లు ఇటున్ని అటున్ని పోయినాయి కాబట్టి ఈడ ఉన్నటువంటి మేము గెలవటానికి వీలుగా అన్నటువంటి పరిస్థితి. అదే సమయంలో మేము డబ్బులు ఇవ్వం కాబట్టి డబ్బులు ఇచ్చే వాళ్ళకు ఓట్లు ఇస్తున్నారు, డబ్బులకి ఓట్లు అమ్ముకుంటున్నారు, డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు. మరి ఈ పొజిషన్ ఇలా ఉంటే ఫ్యూచర్లో ఈ సిపిఎంఎల్ పార్టీ మనుగడ ఎలా ఉంటుంది సార్?
మేము ఎప్పుడూ ప్రజల కోసం పనిచేస్తుంటాం కాబట్టి ప్రజా పోరాటాలు చేస్తుంటాం కాబట్టి ప్రజల సమస్యలు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ఆ సమస్యల నేపథ్యంలో ప్రభుత్వాల్ని పాలకుల్ని డిమాండ్ చేస్తూ నిలదీస్తూ మా కార్యక్రమం నడుస్తుంటుంది. ఇంతకుముందు 10 సంవత్సరాలు చేసిన కేసీఆర్ పాలన, 1.5 year చేసిన రేవంత్ పాలన ఎవరు బాగుందంటారు సార్? కేసీఆర్కి రేవంత్కి అయితే తేడా ఉంది. ఆయన సంక్షేమ పథకాలు ప్రకటించి అమలు చేయలేకపోయాడు. ఈయన సంక్షేమ పథకాలు ప్రకటించి ఇలా ఒక ఫ్రీ బస్ ప్రయాణం, మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం అన్నాడు. అది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ అమలు చేయాలి. గుమ్మడి నరసయ్య గారి మాజీ ఎమ్మెల్యే గారి వైరల్ అయిన వార్త ఏంటంటే సీఎంకు కలవలేదని చెప్పేసి అని ఓ మాట, సీఎం కలిసిన తర్వాత ఒక వినతి పత్రం ఇచ్చాయని చెప్పేసి. ఏం వినతి పత్రం ఇచ్చింది సార్? ఆయన గెలిచిన దగ్గర నుంచి, ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మా సీతారామ ప్రాజెక్టు, మా పోడు భూములకు సంబంధించిన విషయాల మీద మా పార్టీగా ఒక ప్రయత్నం, ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల అఖిలపక్షంగా ఒక ప్రయత్నం చేస్తూ అప్పటి నుంచి ఇప్పటిదాకా తిరుగుతూ వస్తున్నాం. ఆయనకు తెలుసు, మొన్న అన్నాడు ఆంధ్రజ్యోతి విలేకరి అడిగితే ఆయన వచ్చిన సంగతి తెలియదు, తర్వాత తెలిసిందని చెప్పాడు. మొన్న కలవటం జరిగింది. మా రిప్రజెంటేషన్ ఏంటి, మా డిమాండ్ ఏంటంటే సీతారామ ప్రాజెక్ట్ అనేటువంటి నీళ్లు రాజశేఖర రెడ్డి గారి ప్లాన్ ప్రకారంగా, ఆయన డిజైన్ ప్రకారంగా ముందుగా ఇల్లెందుకు రావాలి, ఇల్లెందు నుంచి జిల్లా మొత్తం పోవాలి, జిల్లా మొత్తం పోవటానికి వనరులు అవకాశాలు ఉన్నాయి. రీడిజైన్ పేరుతో ఇటు రాకుండా వేరే మార్గంగా తీసుకుపోతున్నారు. అటు పోతే భూమికి డబ్బులు పెట్టాలా, ఆ భూమిని తవ్వటానికి డబ్బులు పెట్టాలా. ఈ రకమైనటువంటి పద్ధతిలో జిల్లాకు ఒక భాగం నుంచి పోతున్నటువంటిది. ఆ రీడిజైన్ అనేటువంటిది జిల్లాకు, ఈ ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాకే నీళ్ళు రానటువంటి పరిస్థితి. ఆ పద్ధతుల్లో జరుగుతున్నటువంటి దాని మీద మేము రిప్రజెంట్ చేయటం జరిగింది. మొన్న కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం, చెప్పాం. పోడు భూములు బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వే చేపించింది. ఆ సర్వేలో 14 లక్షల ఎకరాలు పోడు భూమి ఉన్నట్టుగా తేల్చారు. కానీ వాళ్ళు హక్కులు కల్పించింది, పట్టాలు ఇచ్చింది ఎన్ని లక్షల కంటే 4 లక్షలకు ఇచ్చారు. అందుకనే మిగిలిన 10 లక్షలకు కావాల్సినటువంటి దీన్ని ఇవ్వాలని చెప్పి చేశాం. అట్లే ఇక్కడ కొన్ని అడవి గ్రామాలు ఉన్నాయి. టేకులపల్లి మండలంలో బోర్డు ప్రాంతం, ఇల్లెందు మండలంలో కొమరారం ప్రాంతం, వీటిని 2 కొత్త మండలాలుగా చేయాలని, అట్లే ఇల్లెందుని నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని చెప్పి మేము మొన్న కలిసి రిప్రజెంట్ చేయటం జరిగింది. దాని మీద ఒక పొలిటికల్ సమావేశం ఏర్పాటు చేయమని చెప్పి రెవెన్యూ మినిస్టర్కి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి. ఈ సీతారామ ప్రాజెక్టు సంగతి ఏందో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, దాన్ని చూస్తున్నటువంటి ఆ ప్రాజెక్టు పనిచేస్తున్నటువంటి అధికారులందరినీ కూకోబెట్టి సమావేశం ఏర్పాటు చేయాలా, దాన్ని పరిశీలన చేసి ప్రొసీడ్ కావాలని చెప్పి ఆదేశం ఇచ్చిండు. ఎప్పుడు అనేది ఇంకా తెలియదు. ఇది ఈరోజు గుమ్మడి నరసయ్య 5 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఇప్పటికీ అధికారం ఉన్నా లేకున్నా ప్రజలే మా అండ, ప్రజలతోటే మళ్ళీ అది ఎమ్మెల్యే గెలుస్తామని చెప్పి ధీమతో చెప్తున్నారు. ఇది గుమ్మడి నరసయ్య తోటి ముఖాముఖి కార్యక్రమం.